హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆర్థోస్ డ్రింక్ అండి. ఇది మా ఈస్ట్ గోదావరికి పెప్సీ లాంటిది. ఇది వచ్చేసి గ్రేప్ ఫ్లేవరు. మా గోదావరి వాళ్ళకి ఇది ఒక ఎమోషన్ అండి. మీరు ఎప్పుడైనా ఇటు పక్క వస్తే ఖచ్చితంగా ఇది టేస్ట్ చేయండి. కాకినాడలో ఉన్న మీసాల రాజు గారి మిలిటరీ హోటల్కి వచ్చానండి. ఇది మసీద్ జంక్షన్లో అశోక హోటల్ అని ఉంటుందండి. వాళ్ళే బ్రాంచ్ కింద ఓపెన్ చేశారు. మీకు నాన్ వెజ్ ఫీస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ. ఇక్కడ మీకు చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ అన్నీ బాగుంటాయి. నేనైతే ప్రాన్ బిర్యానీ హాఫ్ తీసుకున్నా. టేస్ట్ వచ్చేసి అల్టిమేట్ అండి. ప్లెయిన్ పులావ్ రైస్లో ప్రాన్ ఫ్రై ఇచ్చారు. ప్రాన్స్ మంచి సాఫ్ట్గా మంచి జ్యూసీగా ఉన్నాయి. నేనైతే హాఫ్ తీసుకున్నా. 300 ఛార్జ్ చేశారు విత్ ట్యాక్స్. సో మీరు కాకినాడ వస్తే ఖచ్చితంగా ఇది మీ విష్ లిస్ట్లో పెట్టుకోండి. నేనైతే రైతు పాలు మిల్క్ డైరీకి అయితే వచ్చానండి. ఇది కాకినాడ కొలాయి చెరువు పార్క్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఇక్కడ మీకు మిల్క్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. నేనైతే బటర్ మిల్క్ టేస్ట్ చేసా. టేస్ట్ వచ్చేసి చాలా బాగుందంటే మంచి చిక్కగా ఫ్లేవర్ఫుల్గా ఉంది. కాస్ట్ కూడా 10 రూపీస్. లస్సీ కూడా చాలా బాగుంది. 30 రూపాయలు ఛార్జ్ చేశాడు. అండ్ ఇక్కడ పాలకోవా కూడా దొరుకుతుంది, అది బాగుంటుంది. బట్ శాంపుల్ చూసి కొనుక్కోండి. మీరు ఈ పీస్ చూస్తున్నారు కదా, ఇది చూసి చికెనా మటనా కనిపెట్టండి. అండ్ అది కమెంట్లో రాసి నెక్స్ట్ వీడియో చూడండి. ఇది చికెను కాదు, మటను కాదు, పనసకాయ కర్రీ అండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే కాకినాడ సుబ్బయ్య హోటల్లో కొనుక్కున్నాము. ఇక్కడ మీకు చాలా రకాల కర్రీస్ అండ్ పికిల్స్, గ్రేవీస్ అన్నీ దొరుకుతాయి. ఇది వచ్చేసి 100 రూపాయలండి. అది అన్నంలో కలుపుకు తింటే అండి, ఆహా సెమ్మ అంతే. మీరు ఎప్పుడైనా కాకినాడ వస్తే సుబ్బయ్య హోటల్లో ఓ పూట భోజనం చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.